అదృష్టం ఎప్పుడు ఎవరిని వరుస్తుందో చెప్పలేం. అబుదాబిలో నివసిస్తున్న ఓ తెలుగు యువకుడికి అమ్మ పుట్టినరోజు తేదీ సెంటిమెంట్ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అమ్మపై ఉన్న ప్రేమ అతన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుణ్ణి చేసింది. యుఏఈ లాటరీ చరిత్రలోని అతిపెద్ద జాక్పాట్గా నిలిచిన 100 మిలియన్ దిర్హాంలను అంటే సుమారు 240 కోట్లు గెలుచుకుని వార్తల్లో నిలిచారు. చాలా కాలంగా అబుదాబిలో ఉంటున్న ఏపీ రాష్ట్రానికి చెందిన తెలుగు యువకుడు అనిల్ కుమార్ కు లాటరీ టికెట్లు కొనే అలవాటుంది. ఈ క్రమంలోనే ఈ నెల 18న జరిగిన లక్కీ డే డ్రాలో ఆయన విజేతగా నిలిచారు. తనకు జాక్పాట్ తగిలిన విషయాన్ని మొదట నమ్మలేకపోయారని ఆయన తెలిపారు. జాక్పాట్ గెలిచారంటూ కాల్ వచ్చినప్పుడు వెంటనే నమ్మలేకపోయాను. ఈ రోజుకు ఇది నిజమా కాదా అనిపిస్తుంది అని అనిల్ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. తన విజయ రహస్యాన్ని పంచుకుంటూ, ఇందులో నా ప్రత్యేకత ఏం లేదు, అందరిలానే టికెట్ కొన్నాను, కానీ అందులో ఆఖరి నెంబర్ చాలా ప్రత్యేకం. మా అమ్మ పుట్టినరోజునే ఆ నంబర్గా ఎంచుకున్నాను అని చెక్కు అందుకున్న సందర్భంగా అనిల్ వివరించాడు. ఈ భారీ మొత్తాన్ని ఏం చేయబోతున్నారని అడగ్గా తెలివైన పెట్టుబడులు పెట్టడంతో పాటు తన చిరకాల కోరికన సూపర్ కార్ కొంటానని చెప్పాడు. కుటుంబ సభ్యులను యుఏఈకి తీసుకొచ్చి వారితో కలిసి ఇక్కడే స్థిరపడతానని, వారి కోరికలు తీరుస్తానని చెప్తున్నాడు. అలాగే గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని చారిటీలకు విరాళంగా ఇస్తారని తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. యుఏఈలో లాటరీపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదు. దీంతో అనిల్ పూర్తి మొత్తాన్ని అంటే 240 కోట్లను పన్ను చెల్లించకుండానే అందుకుంటారు. అదే భారత్లో ఎవరైనా ఇంత పెద్ద మొత్తం కలిస్తే దాదాపు 30% ప్లాట్ పన్ను, అలాగే సర్చార్జ్ సెస్ రూపంలో సుమారుగా 86 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చేది. పన్నులన్నీ పోగా విజేతకు దాదాపు 154 కోట్లు మాత్రమే చేతికి అందేవి. కాగా ఇదే డ్రాలో మరో 10 మంది కూడా తలా 10,000 దిర్హాంలు అంటే 24 లక్షలు గెలుచుకోవటం విశేషం.